ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాస్టరింగ్ ది ఏపీ జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామినేషన్స్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. అరండల్పేటలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి సాయి కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యాయశాస్త్రం చదివిన విద్యార్థులకు లక్ష్మి నిఖిత రాసిన ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. కష్టపడి చదివి పరీక్షలు రాసి జూనియర్ జడ్జిలుగా ఎదగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో లేబర్ కోర్టు జడ్జి శ్రీరాములు, రిటైర్డ్ జడ్జి రత్నకుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శివసూర్య నారాయణ, ఐఎల్యూ నాయకులు జి శాంతకుమార్, లక్ష్మి నిఖిత, జూనియర్ న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. కొంచెం ఎఫర్ట్స్ ఇచ్చి ఎగ్జామ్ రాద్దాం, సిన్సియర్గా ఎగ్జామ్ అటెంప్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి మంచి గైడెన్స్ కావాలి, మంచి ఇది కావాలి. అంటే నౌ వీఆర్ నాట్ హ్యావింగ్ దట్. ఏదో విజయవాడలో కోచింగ్ సెంటర్, హైదరాబాద్లో కోచింగ్ సెంటర్ ఉంది తప్పితే ఇంకెక్కడ ఇది సరైన ఇది లేదు. సో మంచి బుక్స్ అంటే ఏవో పెద్ద పెద్ద ఇంత జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ బుక్స్ అని పెద్ద బుక్స్ వస్తున్నాయి, కానీ చూసాను ఏవి కూడా అంత రిలవెంట్గా లేవు. ఏదో డంపింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంత ప్రతి యాక్ట్లో డంపింగ్. ఆ యాక్ట్ తీసుకోవడం, ఇంత పెద్ద జడ్జిమెంట్లు రాసేయడం, ఆ జడ్జిమెంట్లు పెట్టడం, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ అసలు. సో ఈ బుక్ చూశాను, బాగుంది. ప్రతి స్టూడెంట్ అండ్ ప్రతి అడ్వకేట్ ఎవరైతే ఎగ్జామ్కి అప్లై అవుతున్నారో, రాములు గారు చెప్పినట్టు వేరే యాక్ట్ పక్కన పెట్టుకొని ఇలాంటి ఈ నోట్స్ బాగానే ఉంది. ఎందుకంటే కొంచెం సింపుల్ టర్మినాలజీతో బాగా అర్థమయ్యే విధంగా ఉన్నది. బేసిక్ కాన్సెప్ట్ ఎక్కడ వస్తుంది అంటే, మన అడ్వకేట్స్ ఎవరైతే ఎగ్జామ్స్కి వెళ్తున్నారో దే కీప్ ఆన్ రీడింగ్, చదువుతున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే దే డోంట్ రైట్. ప్రిపరేషన్ మొదలుపెట్టిన తర్వాత ద మూమెంట్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, కీప్ రైటింగ్ అనుకుంటుంది. మీరే ఆన్సర్ తయారు చేసుకోండి. మీరే ఆన్సర్, ఒక క్వశ్చన్ ఉంటుంది, ఫ్రేమ్ చేసుకోండి. రెస్గెస్టే ఉంది, దానికి మీరే ఆన్సర్ రెడీ చేసుకోండి. మెటీరియల్ పెట్టుకోండి, మెటీరియల్ పెట్టుకొని వేరే యాక్ట్ పెట్టుకోండి, వేరే యాక్ట్లో చదవండి. వేరే యాక్ట్ చదివాక ద ఆర్డర్ ఆఫ్ ప్రిపరేషన్ నేను చెప్తున్నా. వేరే యాక్ట్లో సెక్షన్ చదవండి, సెక్షన్ చదివాక దెన్ గో టు ఇలిస్ట్రేషన్ ఇమీడియట్లీ. ఇలిస్ట్రేషన్ చదివాక ఇలిస్ట్రేషన్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ట్రూ ఎసెన్స్ ఆఫ్ ద సెక్షన్ విల్ బి దేర్ ఇన్ ద ఇలిస్ట్రేషన్. ఆ ఇలిస్ట్రేషన్ చదివాక మీరు మెటీరియల్ ఏదైతే ఉందో ఇలాంటి మెటీరియల్ పెట్టుకోండి. ఈ మెటీరియల్ పెట్టుకొని దీనికి దాని అనుగుణంగా మీరు ఆన్సర్